కొందరు తెరమరుగు అయిపోయారు, కొందరు అయితే తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా పెద్ద డిబేట్ కావాలి దేశవ్యాప్తంగా. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలంట. నేను ఇదే విషయము నేను మీకు ఇందాక చెప్పాను, ఒక ఆర్టిస్ట్ చేసింది బట్టలు ఇప్పి మరీ నిరసన వ్యక్తం చేస్తే, శ్రీరెడ్డి గారు చేస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి నేషనల్ కమిషన్ వరకు వెళ్ళింది. ఆ రిపోర్ట్ ఏది అని అడుగుతున్నానండి నేను. 10 సంవత్సరాలు అయింది, దగ్గర దశాబ్ద కాలం నుంచి ఆ రిపోర్ట్ ఏమైంది, అసలు ఆ కమిషన్ ఏమైంది, ఆ ఎంక్వైరీ ఏమైంది, ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ ఏది? ఇప్పుడు మనం కొత్తగా కమిటీలు వేయాలి లేకపోతే కొత్తగా రెస్పాండ్ అవ్వాలి కాదు సార్. వేసిన వాటికి రిపోర్ట్స్ బయట పెట్టండి చాలు. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి విషయంలో కూడా, మిస్ వరల్డ్ పోటీలో సంబంధించిన ఆ మ్యాగీ విషయంలో కూడా ఒక కమిటీ వేశారు. కమిటీలు ఎందుకు వేస్తారు ఇక్కడ చెప్పండి? కమిటీ ఎందుకు వేస్తారంటే ప్రశ్న మోయించడానికి, అలాగే విమర్శకులు నోరు మోయించడానికి, ప్రజల కన్నీళ్లు తొడవడానికి, తుడుస్తున్నామన్నట్టుగా ఒకటి ఏదో చెప్పడానికి, దాన్ని అంతటితో క్లోజ్ చేయడానికి కమిటీలు వేస్తారు తప్ప ఆ కమిటీ పని చేసింది ఎప్పుడు? ఒకవేళ కమిటీలు పనిచేస్తే ఆ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు మనకి రికార్డ్ ఉండాలి కదా. ఆర్టీఐలో మనము పెడదామా? ఇప్పటికైనా పెడదామా? మీరు అడిగారో లేదో తెలియదు, నేనైతే అడిగా, నాకైతే రాలేదు సమాధానం. నేను చెప్పాను, నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అండి నాకు సమాధానం రాలేదు. ఎందుకంటే విమెన్స్ కమిషన్ ఎందుకుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఏం చేస్తున్నాయో అర్థం కాదు. అంటే వాళ్ళు కేవలము ఆ నామినేటెడ్ పోస్టుల్లో కూర్చొని ఏం చేస్తున్నారో ఇప్పుడు 5 సంవత్సరాల వరకు, నిన్నగాక మొన్న నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఒకానొక సందర్భంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్కి నేను లైవ్లో ఇట్లాగే ఫోన్ చేసి మాట్లాడితే, లైవ్లో ఉన్నారు అనేది యాంకర్ చెప్పలేదు. రైట్, చెప్పలేదు, బాగానే ఉంది. మీరు నాకు చెప్పకుండా మీరు ఎలా తీసుకుంటారండి అని ఆవిడ పెట్టేశారు. ఓకే, అది ఆవిడని ఓకే. నేను ప్రశ్నించాను ఏమని అంటే, అమ్మ మీరు పబ్లిక్ పర్సనాలిటీ, ఉమెన్ కమిషన్ చైర్పర్సను, మీరు ఈ విషయాన్ని కనీసం ఖండించాలి. లైవ్లో ఉన్నప్పుడు మీరు నిజంగా గర్వపడాలి. లైవ్లోకి వచ్చి ఈ విషయాన్ని ఖండిస్తే 10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందే ఆవిడ ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళి హల్చల్ చేసి అవతల పడేసింది. పెద్ద హీరోయిన్ లాగా అందరూ ఆ కితాబు ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఇంత జరుగుతుంటే పత్రికాముఖంగా ఆవిడ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. లైవ్లో తీసుకున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రైట్, ఆవిడ ఇమ్మీడియట్గా ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ యాంకర్కి ఫోన్ చేసి, ఏమనుకుంటున్నారు అసలు మీరు, నేను జడ్జితో సమానం తెలుసా, నేను జడ్జితో సమానము, నాకు ఎలా ఫోన్లు చేస్తారు, ఆవిడెవరు ప్రియా చౌదరి అని మాట్లాడిందంట. ఆమె జర్నలిస్ట్ అండి, నేను ఎవరికైనా ఫోన్ చేస్తా, ఎప్పుడైనా మాట్లాడతా, మీరు మాట్లాడండి. మీరు స్పందించకపోతే దీన్ని నేను తర్వాత మళ్ళీ గట్టిగా తీసుకెళ్ళొచ్చు. బట్ నేను వదిలేశాను అని అంటే నా టైం చాలా విలువైందండి. వీళ్ళు ఎప్పుడొకప్పుడు మనకి దొరుకుతారు, దొరకకుండా మాత్రం ఉండరు. ఇంకొక విషయం, జడ్జిలు ఫోన్లు ఏనండి, జడ్జితో ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా మీకు దొరికితే ప్రియా చౌదరి ఏం చేస్తారు? ఖచ్చితంగా బయట పెడతామండి, ఖచ్చితంగా. ఎందుకు ఎన్ని బయట పెట్టలేదు? ఇప్పుడు మీరు నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో చూస్తున్నారు వాసుదేవన్ గారు. ఏ ఇష్యూనైనా కుండబద్దలు కొట్టినట్టు నేను చర్చించినంత ఎవరు చర్చించారు చెప్పండి? ఖచ్చితంగా నేను చెప్పారు. జడ్జి అయితే ఏంటి అనే మాట అన్నారు కదా. జడ్జి అయితే ఏంటి కాదు, జడ్జి అయితే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఫస్ట్ జడ్జిలు ఫోన్ ఎవరి దగ్గర ఉండవు. ఇంకొకటి ఆవిడకి తెలియాల్సింది ఏంటంటే, ఇట్స్ ఎ కమిషన్, నాట్ కోర్ట్. సమాన హోదా ఉందేమో మరి. ఎంక్వైరీ క్యాబినెట్ హోదా ఉందండి. ఇట్స్ ఎ కమిషన్, దాని పేరే కమిషన్ అండి. కమిషన్ అనేది ఏంటి అని అంటే, వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉంటాయి విచారణ జరపాలి, శిక్షలు వేయరు. శిక్ష వేసేవాడు జడ్జి, అవునా? ఇక్కడ విచారణ జరిపి విచారణ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ ప్రభుత్వం నుంచి అవసరమైతే న్యాయస్థానాలకి వాటికి వెళ్తాయి. ఇక్కడ మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేటటువంటి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కమిషన్ ఏది అని, ఇదిగో కమిషన్లు ఇలా పనిచేస్తున్నాయి, కమిషనర్లు ఇలా పనిచేస్తున్నారు, చైర్మన్లు ఇలా పనిచేస్తున్నారు, చైర్పర్సన్స్ ఇలా పనిచేస్తున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం మీడియా వెంట ఉండాలి, హల్చల్ చేయాలి, అద్భుతంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. అంటే ఈ రోజు ప్రెస్ను కూడా వీళ్ళు ఎలా వాడుకుంటున్నారంటే, మనకు ఒక సంఘటన జరిగినప్పుడు మీరు స్పందించండి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతేనో, లేకపోతే వాళ్ళకి ఏదన్నా దానికి సంబంధించి వాళ్ళ తరపున ఏదన్నా ఉంటే స్పందించరు. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మనం కుక్క పిల్లలాగా వాళ్ళకు చుట్టూ కూడా వెళ్ళిపోయి కవరేజీలు ఇచ్చేసేసి మనం వాళ్ళకి చప్పట్లు కొట్టేసి జనాలకు ఓహో వీళ్ళు పలానా అని చెప్పేసి అని భజనలు చేసి కూర్చోవాలి. ఇవాళ ప్రశ్న వాళ్ళు అలాగే చూస్తున్నారా? తర్వాత మనం కూడా ఎన్నిట్ల మీద మనం పోరాడలేదండి. ఇవాళ చాలా వరకు జనం ఎడ్యుకేట్ అయ్యారు అని అంటే మీడియా వల్లనే కదా, జర్నలిస్టుల వల్లనే కదా. కానీ ఈ జర్నలిస్ట్ ఇంకొక అడుగు ముందుకేస్తే వీళ్ళు తట్టుకోవడం కష్టం. మనకంటూ ఎల్లలు లేవు, వీళ్ళకున్నాయి, మనకి లేవు.
ఎంతమంది మన మీడియా మిత్రులు ఎంతమంది యుద్ధాల్లో దీంట్లో రిపోర్ట్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు, ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అదేంటి వైట్ కాలర్ అఫెన్స్లో ఇన్వెస్టిగేషన్లు చేసి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారండి. మనం ఎన్ని ఫేస్ చేసాం, ఎన్ని ఇష్యూస్లో మనం ఎంత లైఫ్ థ్రెట్ ఫేస్ చేసాం. వీళ్ళు ఇక్కడ కూర్చొని వచ్చి రాజకీయాల్లో వచ్చి కూర్చొని ఒక డైలాగ్ కొట్టేస్తే అయిపోతుందండి. ఇలా పనిచేస్తున్నాయి సార్ కమిషన్లు. ఇంకేం మాట్లాడతాం మనము. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. యా, ఇవిడ మాట్లాడారు, రమకృష్ణ గారు మాట్లాడారు. ఆమె ఖచ్చితంగా మాట్లాడారు అంటే సమాజం నుంచి ఏదో యాంటిసిపేట్ చేసి మాట్లాడారు. ప్రభుత్వాలు కావచ్చు, సమాజం కావచ్చు. ప్రభుత్వం థిక్ స్కిన్డ్ అయిందా,